అందరికీ నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. ఈరోజు హెల్తీ టిప్ కాదు, అలాగే స్టూడెంట్స్కి యూజ్ అయ్యే టిప్ చెప్తాను. ఎలా ఏ టెస్ట్ నిన్న ఫైబర్ టెస్ట్ చెప్పాను కాబట్టి వల్ల వాటర్ స్ట్రింకేజ్ టెస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి వచ్చేయండి. వాటర్ స్ట్రింకేజ్ టెస్ట్కి మనం ఏమిటంటే ఫాల్కాన్ ట్యూబ్ అంటే ఇలా ఉండేది. ఫాల్కాన్ ట్యూబు ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము 2 grams ఆఫ్ శాంపిల్ తీసుకోవాలి. 2 grams ఆఫ్ శాంపిల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. 2 grams ఉందా లేదా అనేది శాంపిల్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఫాల్కాన్ ట్యూబ్లోకి వేయాలి. వేసాక హాఫ్ ఆఫ్ ది ఇలా శాంపిల్ 2 grams తీసుకోవాలి. వాటర్ ఇక్కడ దాకా తీసుకోవాలి. హాఫ్ వాటర్ తీసుకున్న తర్వాత సెంట్రిఫ్యూగేషన్ చేయాలి. ఇలా వాటర్ బాత్లో ఇలా ఉంటే మనకి హోల్స్ లాగా దాంట్లోకి సెంటర్ బాటిల్ అనేది మనం పెట్టాలి. పెట్టాక ఒక 30 minutes ఆగాక మనం బయటికి తీసేసి మనం తీసుకునే శాంపిల్ వాటర్ అబ్జర్వ్ చేసుకున్న అంటే ఉబ్బిందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము వెయిట్ చెక్ చేసుకోవాలి. అవి వచ్చిన శాంపిల్ని ఫస్ట్ మనము దాంట్లో వేసేటప్పుడు వెయిట్ చెక్ చేసుకున్నాం. తర్వాత తీసాక కూడా వెయిట్ చెక్ చేసుకోవాలి. ఎంత వెయిట్ వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము చెక్ చేసుకునే ముందు ఏంటంటే మనం ఇలా ఫిల్టర్ పేపర్ తీసుకొని వాటర్ మొత్తం దీంట్లో పోసి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈ వాటర్లో ఈ పేపర్లో వాటర్ అబ్జర్వ్ అవుతుంది. ఈ పేపర్ కూడా మనం ఏంటంటే డ్రైయర్లో పెట్టి మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి వెయిట్ ఎంత, ఈ పేపర్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత వాటర్ అబ్జర్వ్ అయ్యాక వాటర్ వెయిట్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ శాంపిల్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫాల్కాన్ ట్యూబ్లోకి వేసే ముందు శాంపిల్ చెక్ చేసుకోవాలి వెయిట్ ఎంత ఉందో. తర్వాత సెంట్రిఫ్యూగేషన్ చేసిన తర్వాత ఈ దీంట్లో మనము వడకట్టేసుకొని అంటే ఫిల్టర్ చేసుకున్న తర్వాత వెయిట్ చెక్ చేసుకోవాలి ఉబ్బిందా లేదని. తర్వాత ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకునేది కాబట్టి ఈ పేపర్ కూడా డ్రైయర్లో పెడితే మనకి వెయిట్ అనేది వచ్చింది. ఆ వెయిట్ కూడా చెక్ చేసుకుంటే ఇది వాటర్ సింకేజ్. అంటే వాటర్ సింకేజ్ అంటే ఏంటంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా శాంపిల్ అనేది ఈ టెస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే. థ్యాంక్ యూ.